కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి పిసిసి అధ్యక్షురాలు షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీ బలపడిందా బలహీనపడిందా? 100% బలపడింది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఏపీలో నెంబర్ 1 పొజిషన్ తీసుకెళ్తానికి షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో ప్రతి ఒక్క కార్యకర్త, యువజన కాంగ్రెస్ కానివ్వండి, ఎన్ఎస్వై కానివ్వండి, మహిళా విభాగం కానివ్వండి, సేవాదలు కానివ్వండి, పిసిసి కమిటీలు కానివ్వండి, డిసిసి కమిటీలు కానివ్వండి, 100% ప్రతి ఒక్కళ్ళు సైనికుల్లాగా పనిచేస్తాము. 2029లో షర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. వైఎస్ షర్మిల గారు కనీసం కేవలం తన ఇమేజ్ని పెంచుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడుతుంది తప్ప పార్టీకి మాత్రం ఇమేజ్ అంత పెరిగిందంటారా ఆవిడ రావడంతో? 100% గ్రౌండ్ లెవెల్ ఎలా పెరిగింది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి? 100% కానీ ఎలా ఉంది, కేడర్ ఎలా ఉంది? క్యాడర్ అయితే కానీ చాలా హ్యాపీగా ఉంది. మీరు అనుకున్నది వేరు, ఇక్కడ ఉన్నది వేరు. 100% ఇవాళ అంటే షర్మిల పిసిసి బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీలో ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు కొంత పార్టీకి దూరం అయ్యారనేది కొంత ప్రచారం నడుస్తుంది. అందులో వాస్తవం కాదంటారా? అలాంటిది ఏం లేదు, అదంతా మీడియా కల్పితం తప్ప అలాంటిది ఏం లేదు. ప్రతి ప్రోగ్రామ్ సీనియర్లు అందరూ అటెండ్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏదైనా పర్సనల్ ప్రోగ్రామ్ ఉంటే ఆ రోజు ఏమైనా అటెండ్ అవ్వలేకపోతున్నారు. కానీ ఇప్పుడు వరకు షర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ప్రతి ఒక్క సీనియర్ లీడర్లు కానివ్వండి అందరూ అటెండ్ అవుతున్నారు. కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తున్నారు తప్ప ఇవన్నీ కొన్ని మీడియాలు కొంతమంది వాస్తవం లేని మీడియా కూడా చెప్పదు కదా. నిప్పుంటేనే పొగ వస్తుంది, నిప్పు లేని పొగరాదుగా. అంటే అన్న నిప్పులేంది పొగరాదు, వాస్తవాలు మాట్లాడదాం. వాస్తవాలే మేము చెప్పేది. ఎందుకంటే అది అంతా అవాస్తవాలు. ఎందుకంటే మీరు గమనించలేదు, షర్మిలారెడ్డి గారు 20వ తారీఖున ప్రమాణ స్వీకారం చేశారు ఏపీలో, జనవరి 20న. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి సీనియర్ లీడర్లను ఆవిడ కడుపుకొని జనాల్లోకి వెళ్తున్నారు. ఏది చేయాలన్నా కూడా సీనియర్లతో డిస్కషన్ చేసుకొని షర్మిలారెడ్డి గారు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కానివ్వండి ఏదైనా కానివ్వండి సీనియర్లతో అందరితో డిస్కషన్ చేసిన తర్వాత ఏపీలో గ్రౌండ్ స్థాయి నుంచి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. దాని ప్రకారం కాంగ్రెస్ పార్టీ